ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 8. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. బలమైన శక్తి గల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించినట్లు చేసెను. ఆయన మన మధ్యను మనలోనూ నివసించుచున్నాడు గనక మనము ఇరుకులో పడినప్పుడు మన ప్రశ్నలన్నింటికి ఆయన ఉత్తరమిచ్చును. మన ఎదుట ఏదైనా ప్రశ్న ఉంచబడినప్పుడు మన అవసరతను బట్టి సరైన సమయములలో ప్రభువే జవాబిచ్చును. తనకు కలిగిన కలభావము వివరించని ఎడల బబులోను జ్ఞానులందరూ చంపబడవలెనని రాజు ఆజ్ఞేయుండెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. బబులోను అధికారులు ఏ విధముగానైనను దానియేలును తన స్నేహితులను చంపవలెనని ఆశించిరి. అయినను ఈ నలుగురు యవనస్తులు ఏమాత్రమును భయపడలేదు. వారు విశ్వాసముతో ప్రార్థించ మొదలుపెట్టిరి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు. ఆ నలుగురు కలిసి ప్రార్థించినప్పటికీ కలభావమును దేవుడు దానియేలునకే బయలుపరచెను. కానీ నలుగురును ఏక మనస్సుతో ప్రార్థించిరి. జయ జీవితమును అనుభవించవలెననిన మనము మన తోటి విశ్వాసులతో ఏకత్వము కలిగి ఉండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.